అర్ధరాత్రి కొండా సురేఖ వేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తుంది. గతంలో వివాదాలకు సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది కొండా సురేఖ. అయితే ఇప్పుడు వేసిన ఈ ట్వీటు రాజకీయ నాయకులకు సంబంధించింది కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. గతంలో నాగార్జున మీద, నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు నాగార్జునకి కానీ, నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇబ్బంది కలిగిస్తే నా వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నా. ఇవి నేను ఉద్దేశపూర్వకంగా చేసిన మాటలు కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలు కాదు. ఆ రోజు ఏదో అలా జరిగిపోయింది. ఒకవేళ మీరు హట్ అయి ఉంటే గనక నేను చేసిన ఆ వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటున్నా అనేది నిన్న అర్ధరాత్రి కొండా సురేఖ నాగార్జునని ఉద్దేశించి, ఆయన ఫ్యామిలీ మెంబర్లను ఉద్దేశించి ట్వీట్ వేసింది. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్గా అర్ధరాత్రిలో, అది జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు అర్ధరాత్రి ఎందుకు ఈ ట్వీట్ వేయాల్సి వచ్చింది? అంటే దీని వెనకాల ఏముంది? ఏదైనా రాజకీయాలకి సంబంధించి వీళ్ళ పార్టీ తరపున ఉన్నటువంటి వాళ్ళు నాగార్జునతో ఏమన్నా చర్చలు జరిపిర్రా? నాగార్జున వైపు నుంచి ఈమెని సారీ చెప్పియమనేది ఏదన్నా వచ్చిందా? లేకపోతే రేపు కోర్టు తీర్పు ఉంది, దాని కారణంగానే ఆమె అర్ధరాత్రిలో నాగార్జునకి ట్వీట్ చేసిందా? ఇప్పుడు ఇవన్నీ చర్చిస్తున్నారు. సో ఆ చర్చలన్నీ ఒక దిక్కు జరుగుతున్నప్పుడు అసలు ఎందుకు ఈమె అర్ధరాత్రిలో ఇట్లాంటి ట్వీట్ వేయాల్సి వచ్చింది? పొద్దున వేయొచ్చు కదా, అది జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయిన రోజు రాత్రిలో ఎందుకు ఈ ట్వీట్ వేయాల్సి వచ్చింది ఇంత అర్జెంటుగా అనే దాని మీద మాత్రం విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది.